రాజశేఖర్ గారు మాట్లాడండి. ఏమిటి శ్వేతపత్రాలు అంటున్నారు రోజు అచ్చంగా, అసలు మొత్తం ప్రభుత్వం అంతటిని మీరే బదనాం చేసి పెట్టేశారు అన్నట్లుగా మొత్తం బురదేసి కడుక్కోమంటున్నారు. కడుక్కునే పరిస్థితి ఉందా? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. పెద్దల తిలక్ గారు కూడా ముందుగా నమస్కారాలు. శ్వేతపత్రం అనేటువంటిది అంతా తప్పుల తరక. అంటే నేతి బీరకాయలో నెయ్యి ఉంటుంది అని చెప్తా ఉంటారు. అది ఎంత అబద్ధమో శ్వేతపత్రంలో కూడా అన్ని అబద్ధాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే మనమే ఎక్కడో అమెరికాలోనో ఇంగ్లాండ్లో లేవు, ఉన్నా కూడా ఈరోజు సోషల్ మీడియాలోనో ఇంటర్నెట్ ద్వారానో చూస్తుంటారు. కానీ ఇక్కడ మన కళ్ళ ముందు జరిగేటువంటి ఇన్ని సంఘటనలు కూడా జరగనట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తాము. అంటే మన ఆంధ్రప్రదేశ్లో లేదా పార్టీలు కానీ లేదా ఇతరత్ర కానీ ఎవరన్నా ఏదన్నా మాట్లాడారంటే సరే దాన్ని రాజకీయంగా అనుకుందాం. కానీ ఎన్సీఆర్బి ఉంది కదా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, అందులో స్పష్టమైనటువంటి లెక్కలు ఉంటాయి కదా, దాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలు కూడా గమనించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు అనేకమైన అంశాలు తీసుకొచ్చారు. ఆ అంశాల్లో ఒకటిగా మరి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడితే మరి ఎన్సీఆర్బి చాలా స్పష్టంగా తప్పుపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనల మీద వాస్తవాలు వెల్లడించడం కూడా జరిగింది. ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే మనం గమనిస్తే మరి దాదాపు 32 హత్యలు, 300 పైగా హత్యాయత్నాలు, 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, 560 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, పార్టీ ఆఫీసులన్నీ కూల్చివేత, వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చివేత, 37 మంది వీళ్ళ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు, అనేక మంది రాష్ట్రం కూడా వదిలేసి వలసపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటే మరి వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మరి జరుగుతున్నటువంటి సంఘటనల గురించి స్పందించకుండా మరి బెల్లం పుట్టిన రాయలాగా అసెంబ్లీలో కూర్చొని నిద్రపోతున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాలా? రబ్బర్ స్టాంపు లాగా వ్యవహరిస్తున్నటువంటి హోంమంత్రి అనిత గారి గురించి ఏం మాట్లాడాలి? వీళ్ళు ఎందుకు స్పందించటం లేదు? పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా అమ్మాయిని చూడాలంటేనే భయపడేలాగా ఉండాలా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత. అంటే ముచ్చుమరిలో జరిగిన ఒక బాలిక మరి మానభంగం హత్య ఈ రోజుకి దాదాపు 17-18 రోజులు అవుతా ఉంది. ఇంతవరకు ఆచూకే కనుగొనలేనటువంటి దుస్థితిలో ఉంది. దాని గురించి కనీసం మాట్లాడేటువంటి పరిస్థితులు లేకపోవడం ఎంతో దురదృష్టకరం. మరొక పక్క చూస్తూ ఉంటే నిన్నగాక మొన్న మరి వినుకొండలో రషీద్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని దారుణంగా నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా ఆటవికంగా నరికి పాడేస్తా ఉంటే మరి అవి సంఘటనలు చూస్తూ కనీసం వాళ్ళని ఈ 2 కుటుంబాలను కనీసం పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు పోలేదు, లేదా హోమ్ మినిస్టర్ గారు పోలేదు, లేదా మరి వాళ్ళ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏ నాయకులు కూడా వాళ్ళని పరామర్శించినటువంటి పరిస్థితుల్లో కూడా లేకుండా మరి ఈ రోజు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారే. దళితుల మీద దాడులు జరుగుతున్నాయి అని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో. ఎంత ఆశ్చర్యం! దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది లా అండ్ ఆర్డర్ గురించి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే. ఏ విధంగా అనిపిస్తుందంటే గాంధీని చంపిన గాడ్సే గాంధీ పటానికి దండేసి దండం పెట్టినట్టు ఉంది వీళ్ళ వ్యవహారం చూస్తామంటే. ఈ చావులకి, ఈ మానభంగాలకి, ఈ మర్డర్లకి, వీటన్నిటికీ కారణమైనటువంటి వ్యక్తులే ఈ రోజు అసెంబ్లీలో విచారాలు వ్యక్తం చేయడాలు, సానుభూతి తెలియచేయటాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది, వింతగా, విచిత్రంగా, అసహ్యంగా కూడా అనిపిస్తూ ఉంది. వీటన్నిటినీ కంట్రోల్ చేయడానికి నిన్న ఒక చర్చ జరిగి ఉన్నట్టయితే దాంట్లో అసెంబ్లీలో చాలా సంతోషంగా ఉండేది. వాటి మీద ఎప్పటి నుంచైనా అలా జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద పెట్టుకొని వాళ్ళ ఆలోచన చేయకుండా దళితుల మీద దాడులు చేయడం అనేటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండే ప్రారంభమైనది. 85 నుంచే 83 అధికారంలోకి వస్తే 85 నుంచే కారంచేడు దగ్గర ప్రారంభించినటువంటి దళితుల ఊచకోత పరంపర ఇంకా కొనసాగుతున్నది. నిన్నగాక మొన్న మనం చూస్తే అదే వినుకొండ ప్రాంతంలో ఒక దళిత మహిళను ట్రాక్టర్తో తొక్కి చంపినటువంటి
దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. అదే విశాఖపట్నంలో గతంలో విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జరిపోతు వారి పాలెంలో ఒక దళిత మహిళను వ్యవస్థలను చేసి నడి రోడ్డు మీద కొట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అవన్నీ ఇంకా మర్చిపోలేదు. కాకపోతే వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మబలికి మరి ఈరోజు అధికారంలోకి వచ్చి మరి ఇలాంటి సానుభూతి మాటలు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, మరొక ఆయన లేవనెత్తినటువంటి అంశాల్లో నేను 1-2 అంశాలను దయచేసి టైం ఇవ్వండి కొమ్మినేని గారు. మరొక అంశం చూస్తే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. అన్యాయంగా అరెస్ట్ చేసింది ఎవరండి? అది రాష్ట్ర ప్రభుత్వానికి యాక్చువల్ గా సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి జిఎస్టి ద్వారా వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ జరిగిన అక్రమాల గురించి వాళ్ళు చేసినటువంటి విచారణ, వాళ్ళు పెట్టిన కేసు, దాన్ని సిఐడి అవన్నీ మీరేమో కేసును అరెస్ట్ చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారిని రుద్దాలనే ప్రయత్నం చేయడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయంగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఒక మాట చెప్పండి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నేరస్తుడు అని పదే అంటున్నారు. మరి చంద్రబాబు గారి మీద కూడా అనేక కేసులు వచ్చినాయి కదా, ఆయన కూడా ఇప్పుడు నేరస్తుడనే పిలవాలా ఆయన్ని, లేదా నిందితుడని పిలవాలా, లేదా అసలు ఏమని చెప్పాలి? ఈ చంద్రబాబు గారు ఆ విచక్షణ లేకుండా ఎందుకు మాట్లాడేస్తున్నాడు? అదేనండి, ఆయన నేరస్తుడు అని మాట్లాడాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు నేరస్తుడే కాకుండా ఒక అరాచక శక్తి. ఎందుకంటే మనము ఒక అంశం మీద నేను మాట్లాడట్లా, అనేక అంశాలు ఉన్నాయి, మాట్లాడదలుచుకుంటే అనేక అంశాలు ఉన్నాయి. ప్రతి అంశంలోనూ మరి ఆయన చూస్తే ఇప్పుడు వివేకా గారి హత్య కేసు గురించి పదే మాట్లాడు. వివేకా గారి హత్య గురించి సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది జరుగుతూ ఉంది. సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, నిజాలు బయటకు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటుంది. దానికి బాధ్యులైనటువంటి వాళ్ళు శిక్షింపబడాలని కోరుకుంటా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం, మరి మరొక పక్క అవినాష్ రెడ్డి గారి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేయడం, హత్య చేసినట్టు సాక్షిగా మారిపోయాడు. అది హత్య చేశానని చెప్పిన ఒక వ్యక్తి సాక్షిగా మారిపోయాడు. ఆ పరిస్థితి ఒక్కటే నేను అడుగుతున్నాను సార్, ఈ అసెంబ్లీలో కూర్చొని, ఈ రాష్ట్రంలో కూర్చొని ఇన్ని అరాచకాలు లేకపోతే ఇన్ని ఆరోపణలు చేసే కన్నా కేంద్రం నిన్న కాక మొన్న బడ్జెట్ లో 26,000 కోట్ల రూపాయలు బీహార్కి వస్తే ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చారంటే ఇంత దుర్మార్గమైనటువంటి